జరుగుతున్నాయన్నది చూడాల్సిన అంశం. పుల్లారావు గారు, మళ్ళీ కొంత అన్సర్టినిటీ పెరుగుతోంది సంజయ్ గారు చెప్పినట్టు. అలాగే వారు చెప్పినట్టే ఇప్పుడు 4వసారి ప్రకటించుకున్నాడు అనుకుంటా. బహుశా ఆయనకాయనే విజయ్ బావుట ఎగరేసుకుంటారు ట్రంప్. మేము విజయం సాధించేసాం, అతిపెద్ద విజయం సాధించాం, దీని ఫలితాలు అమెరికా త్వరలో చూడబోతోంది అని. ఏమిటది ఆ ఫలితాలు ఏమిటి? ఆ విజయం సాధించామంటే ఓ పక్కన బాంబులు వేసుకుంటూ రాత్రిపూట కాదు పగలపూట కూడా ఇప్పుడు బాంబులు వేసుకుని క్షిపణులు వేసుకుని యుద్ధం చేసుకుంటున్నారు కదా. సో కంపెనీ అందరం చాలా తక్కువ అంచనా వేస్తా ఉంటాం. ఇందులో వీక్నెసెస్ ఉన్నాయి బాగా, కానీ అంత తక్కువ అంచనా ఇటు కరెక్టా అని నాకు ఎప్పుడు అనిపిస్తా. 2020 జనవరిలో వారు చెప్పారు, కాసిం సొలైమానీ అని సంజయ్ గారు, ఆయన 20 సంవత్సరాలు పరిపాలించాడు ఇరాన్లో. ఆర్మీ అంటే అదే, ఇంకా ప్రెసిడెంట్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేదు, జడ్జెస్ లేడు. పాకిస్తాన్ ఆర్మీ ఎలాగో అలాగే ఆ చీఫ్ని చంపేశాడు. ఇలా చెప్పాడు, పార్టీ ఇచ్చాడు. దాని తర్వాత సైకలాజికల్గా ఎంత డ్యామేజ్ అయిపోయింది ఇరాన్ ట్రంప్ మీద ప్రపంచం అంతా. అతన్ని తక్కువ అంచనా వెయిట్ మాటలు ఎలాగన్నాడు, ఏదో అన్నాడు అంటే పొద్దున్న మాట ఏమంటున్నాడు, అది అడుక్కుంటున్నారు కూర్చోండి బల్ల మీద అన్నాడు. నిజం అబద్ధం తెలియదు కానీ ప్రపంచం అంతా వెళ్ళిందా లేదా మాట ఒకటి. రేపు ఎల్లుండా మళ్ళీ నేను అనుకుంటున్నా కూర్చుంటా మాట్లాడిపోతాను, ఎందుకంటే ఇరాన్ కొద్దిగా మెత్తపడింది. కూర్చుంటా, మళ్ళీ ఆయిల్ ప్రైస్ తగ్గుతాయి. అలాగా వార్ పీస్, యుద్ధం శాంతి, యుద్ధం శాంతి వెళ్తా ఉంటుంది ఎవరు లొంగే వరకు. సో ట్రంప్ తక్కువ అంచనా వేయటం కరెక్టా అని నేను అనుకుంటున్నా. వారు చెప్పినట్టుగా సంజయ్ గారు, జనరల్ గారు చెప్పినట్టుగా గ్రౌండ్ ట్రూప్స్ పంపడు. ఎందుకంటే ఆడికి వెళ్ళి ఓ 10 మంది చచ్చిపోయినా అలరవుతుంది అమెరికా. పంపిస్తున్నా అని చెప్పి ఇరాన్ సైన్యాన్ని అంతా ఎదట్లో పెట్టి టెన్షన్ తీసుకొస్తున్నారు. నిజంగా పంపిస్తే వాళ్ళు ఎంతవరకు ఆగుతారు? ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా లేరు అమెరికాలో. వియట్నాం యుద్ధంలో 50,000 మంది చచ్చిపోయారు. 50,000 మంది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ 50 మంది కూడా చచ్చిపోవటానికి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి గ్రౌండ్ వెళ్ళకపోవచ్చు, కానీ ఆయన టెన్షన్ తీసుకొస్తున్నాడు. గల్ఫ్ దేశాలకి ఏమర్థమైంది, ఆయన లేకపోతే వీళ్ళు కూలిపోతారు, సాయంకాలం ఇసుక మేళలాగా కూలిపోతారు ఇరాన్ ముందర. అందువల్ల ఎంత తక్కువ అంచనా వేయటం కరెక్ట్ కాదు. వాడుకుంటాడు చక్కగా, పక్కన పడేస్తాడు. పాకిస్తాన్ వాడుకున్నాడు, రామ్లు అన్నాడు, పక్కన పడేసారు. వాళ్ళ మాటకు విలువలేదని కతారీస్ కాకపోతే స్విట్జర్లాండ్. అది మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయిందిగా. సైలెంట్ అయిపోయిందంటే వాళ్ళు ఓవర్ ప్లే చేశారు. ఆ చచ్చిపోయిన సెనేటరు లిండ్సే గ్రాహం అని చచ్చిపోయిన 30 సంవత్సరాలు సెనెట్ లో ఉండి ట్రంప్కి అడ్వైజర్ చెప్పాడు, అసలు వీళ్ళని సెటిల్మెంట్ లోకి దింపుతావా అన్నాడు. ఇంత మోసగాళ్ళు, ఇంత యూస్లెస్ ఫెలోస్ లేరు. వీళ్ళ మీకు మధ్యవర్తి అంటే మెల్లిమెల్లిగా మర్యాదపూర్వకంగా తప్పించారు. మెల్లిగా మర్యాద పోకూడదని. అందువల్ల ట్రంప్ తక్కువ అంచనా వేయదు. ఆ ఇరానియన్స్కి ఏంటంటే ఇది స్ట్రగల్. వాళ్ళు ఓడిపోయినట్టుగా వస్తే వాళ్ళ గవర్నమెంట్ పడిపోతారు, రేపో మాపో పడిపోతారు. ఓడిపోయినట్టుగా వస్తే సో సైకలాజికల్గా మేము బయట ఉన్నాం. తర్వాత చైనా, రష్యా కూడా ఏదో సపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు యుద్ధం చేయమని ఇరాన్తో అంటలేదు, ఇంకా ఆగాలంటున్నారు. ఎందుకంటే చైనాకి యుద్ధం అక్కర్లేదు, టెన్షన్ ఉంటే చాలు. యుద్ధం వస్తే అది దిగాలి. స్టెబిలిటీ కావాలి చైనాకి, అది మర్చిపోద్దండి. ప్రపంచం అంతా ట్రంప్ ఇప్పుడు నెతన్యాహుని నువ్వు ఒంటరి అయిపోతావు, నీకు అర్థం కావట్లేదు, ఏది అగ్రిమెంట్ టైంలో యుద్ధం ఆపాలి అన్నప్పుడు వాళ్ళిద్దరికి ఇచ్చిన విభేదాలు వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఎవరి మాట ఎవరు వినాలి? ఇప్పుడు నెతన్యాహు మాట ట్రంప్ వినాలా, ట్రంప్ మాట నెతన్యాహు వింటాడా, లేకపోతే ఇరాన్ చెప్పేది వీళ్ళు వింటారా? ఇందాక అందుకే 4 యాక్టర్లు తీరి కరెక్ట్గా చెప్పినట్టున్నారు మేజర్ గారు. ట్రంప్ మాట విన్నాడు నెతన్యాహు, కానీ ఇరానియన్ స్పాట్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ అగ్రిమెంట్. ఇరానియన్ స్పాట్ చేసుకుంటున్నారు, మళ్ళీ నెతన్యాహుని వాడుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడే వాడరు, ఎందుకంటే వాళ్ళు వాడితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల ట్రంప్కి చేసే పని చేస్తాడు, ఆగడు. ఇది యుద్ధం అతను అనుకున్నట్టుగా చేయకపోతే అతనికి దెబ్బ అని తెలుసు, ఆగడు. తర్వాత డబ్బు కూడా నేను డబ్బు మినాల్చుకుంటానంటే అరబ్ దేశాలు అందరూ మేము ఇస్తామయ్యా బాబు అన్నారు, ఫినిష్. అందువల్ల ఇది మనం వెయిట్ చేసి చూడవలసింది ఏంటంటే ఎంతవరకు వెళ్తాదో వెళ్ళనేయండి. నేను మీ షో మీద చాలా షోస్ మీద చెప్పా, ఇది భారతదేశం యుద్ధంలో స్పెక్టేటర్. మనం టెన్షన్ పడే అవసరం లేదు. కొన్ని రేట్లు పెరుగుతాయి, ఆయిల్ రేట్లు మళ్ళీ తగ్గుతాయి. $250 అయిపోతుంది బ్యారెల్ అన్నది అవలేదే, కొత్త ఆయిల్ వస్తుంది. తర్వాత ఒకటి రష్యా గారు, వీళ్ళు మన స్నేహితులు కాదు, విరోధులు కాదు, కానీ మన స్నేహితులు కాదు వీళ్ళు. ఎవరైనా ఈ దేశాల్లో, అక్కడ 2 పెద్దలు ఉన్నారు మనతో ప్యానల్లో, ఒక్కసారైనా పహల్గామ్
40-50 మంది చచ్చిపోయారు. కండెమ్ చేశారా? పాకిస్తాన్కి డబ్బు ఇచ్చి వద్దు యుద్ధం అన్నారా? అనలేదు. రష్యా చైనాతో అంత క్లోజ్గా ఉంటుంది. 2020 ఏప్రిల్లో మన భూమి ఆక్రమించినట్టు ఆగమన్నాడా? ఆగమనలేదు. తమాషా చూద్దాం భారతదేశం తర్వాత. ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్గా ఎందుకు ఉండాలంటున్నానంటే వచ్చే యుద్ధం జరుగుతుందని చెప్పను, కానీ యుద్ధం మాత్రం వస్తుంది. రేపు వస్తుందా 100 రోజుల తర్వాత వచ్చినప్పుడు తప్పకుండా యుద్ధం భారతదేశం మీదకి తీసుకురావాలని చూస్తారు. మిసైల్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా రియలీ తప్పకుండా. అది గ్యారంటీ. పాకిస్తాన్కి ఏంటంటే భారతదేశం లోపలికి యుద్ధం తీసుకెళ్ళాం. అలాంటి మిసైల్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబులు వాళ్ళు తయారు చేసుకున్నారా? కానీ ఇరాన్ ఇప్పటి వరకు తన చేష్టల్లో కానీ మాటల్లో కానీ భారతదేశం మీద ఒక గౌరవమే చూపిస్తోంది కదా ఈ యుద్ధం మొదలైన తర్వాత. ఎందుకు చూపెట్టదు? మనం వాళ్ళ ఆయిల్ కొనేది ఈ శాంక్షన్స్ రాకముందు 3వ దేశం, ప్రపంచంలో 4వ దేశం ఆయిల్ కొంటున్నాం. వాళ్ళకి మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మనం సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ దేశంలో ఉన్న విరోధీలు మనం సపోర్ట్ చేయట్లేదు, దూరంగా ఉన్నాం. టర్కీ మనకు వ్యతిరేకంగా వస్తే టర్కీ చుట్టూరా వాళ్ళ విరోధీలకు మనం సపోర్ట్ చేస్తున్నాం. టర్కీకి జ్ఞాపకం చేస్తున్నాం, నువ్వేదో పెద్ద అనుకోవద్దని. ఎందుకు వస్తారు మనతో తగదాకి? వాళ్ళు మనకి ఏం సాయం చేస్తున్నారు? పాకిస్తాన్ లొంగేశారా? పాకిస్తాన్ వద్దని ఒక్కదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, అబుదాబి తప్ప ఏ దేశం మనకి సాయం చేయి. వ్యతిరేకం చేస్తున్నారే, డబ్బిస్తున్నారే, అన్నీ చేస్తున్నారే. సో అది నేను ఆలోచించుకోవాలి. రైట్. ఒక బ్రేక్ తీసుకుంటా మేజర్ గారితో మాట్లాడే ముందు. ఆ తర్వాత మాట్లాడదామంటే యుద్ధం, శాంతి, వారు, పీసు, తర్వాత అగ్రిమెంటు, కొలాప్స్